Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic system of particles under rotatory motion. System of particles under rotatory motion లో important formulas గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు క్లాస్లో. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వెక్టర్ ప్రొడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, అసలు మనకి వెక్టర్ ప్రొడక్ట్ అంటే డెఫినేషన్ ఎలా రాయొచ్చు, అసలు వెక్టర్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ద ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది 2 వెక్టర్స్. అసలు వెక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఇలాగా. ఓకే, ఏ దగ్గర ఉన్నాం, ఏ దగ్గర నుంచి ఈస్ట్ డైరెక్షన్ ఎలా ట్రావెల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటే దాన్ని వెక్టర్ అంటాం. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలర్ అంటాం. అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అది స్టార్టింగ్ పాయింట్ అంటాం, ఎక్కడైతే ఎండ్ అయ్యామో దాన్ని ఎండింగ్ పాయింట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ద వెక్టర్ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వెక్టర్. ఓకే, వెక్టర్ ప్రొడక్ట్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే, సపోజ్ ఇది ఏ బార్ అనుకుంటే ఏ బార్ వెక్టర్ అవుతుంది, పి అనుకుంటే పి బార్ వెక్టర్. మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అంటే ఇలా బార్ పెట్టుకుని యారో పెట్టుకోవాలి ఖచ్చితంగా వెక్టర్ అంటే. ఓకే, పైన. ఓకే, దిస్ ఈజ్ ద వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉందని అర్థం. ఓకేనండి. ఓకే, ఇక్కడ డెఫినేషన్ ఎలా రాయాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద 2 వెక్టర్స్. ద ప్రొడక్ట్ ఆఫ్ ది magnitudes of the 2 vectors and the sign of the angle between them is called vector product. అంటే దీన్నే మనం క్రాస్ ప్రొడక్ట్ అని కూడా అనొచ్చు. అంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. పీక్యూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం వెక్టర్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక బాడీ సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు ఓకేనండి యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సపోజు మనం ఎలా నుంచున్నాం, ఇక్కడ స్టార్ట్ అయ్యాం. దిస్ ఈజ్ ద పార్టికల్ పీ. ఓకే, మూవింగ్ అలాంగ్ ది సర్క్యులర్ పాత్. ఓకే, ఈ డైరెక్షన్లో తిరుగుతున్నాం అనుకోండి, ఈ డైరెక్షన్లో సర్క్యులర్ పాత్లో ఎలా తిరుగుతున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఈ డాట్ లైన్స్ ఉంది చూసారా, దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఓకే, ఇది యాక్సిస్. అంటే ఈ యాక్సిస్ అనేది ఈ డైరెక్షన్లో ఉందని అర్థం. యాక్సిస్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది అంటే ఇక్కడ పార్టికల్ ఉంది, పి అనేది ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నాం అంటే సెంటర్ అనమాట. దీన్ని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. ఓకే, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటాం. అంటే నువ్వు ఇక్కడ స్టార్ట్ అయ్యావు, పీ దగ్గర స్టార్ట్ అయ్యావు. అంటే పీ దీన్ని ఏ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ అనుకున్నాం, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాం. దీనికి ఒక పేరు పెట్టుకోండి, దాన్ని పీ బార్ వెక్టర్ అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వెక్టర్ పీ బార్ వెక్టర్ అనుకోండి. మనం ఎంత యాంగిల్ చేంజ్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ అయ్యాం అనుకుందాం, అది బీకి చేంజ్ అయ్యింది. ఓకే, ఏ నుంచి బీకి ఎలా ట్రావెల్ చేసాం, ఎంత యాంగిల్ చేంజ్ చేసామంటే థీటా యాంగిల్ చేంజ్ చేసాం. ఎంత యాంగిల్ చేంజ్ చేసామా, థీటా యాంగిల్ చేంజ్ చేసాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పచ్చు, ఓకేనమ్మా, ద క్రాస్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద 2 వెక్టర్స్ అండ్ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ వెక్టర్ ప్రొడక్ట్. అంటే ఇది ఏం డైరెక్షన్ ఇండికేట్ చేస్తుందంటే ఎన్ క్యాప్ అని చెప్పచ్చు, ఎన్ క్యాప్. ఓకే, ఇక్కడ మనకి ఇది పీ బార్ అనుకుంటే ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చిన వెక్టర్ని క్యూ బార్ అనుకోండి. ఓకేనమ్మా, ఇది పీ బార్, ఇది క్యూ బార్. అంటే ఏం చెప్తాం, పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటాం. దీన్ని ఏమంటాం, పీ బార్ క్రాస్ క్యూ బార్. నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్తున్నావు అనుకోండి, ఇది చూడండి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం దీన్ని. ఇలాగా అంటే ఈ డైరెక్షన్ ఇలా తిరుగుతున్నాం అనుకోండి, థంబ్ షోస్ డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, థంబ్ షోస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే దిస్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఈ క్లాక్ వై డైరెక్షన్లో ఉందనుకోండి థంబ్ అనేది డౌన్వర్డ్స్కి ఉంటుంది. యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో ఉందనుకోండి థంబ్ అనేది అప్వర్డ్స్కి ఉంటుంది. అంటే మనం ఏ నుంచి బీకి ఎలా ట్రావెల్ చేస్తే అంటే పీ టు క్యూ, అంటే దీన్ని ఎలా కనుకోవచ్చు, ఇక్కడ పీ బార్ క్రాస్ క్యూ బార్ అని చెప్పొచ్చు. పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటాము. ఏ డైరెక్షన్లోనిది, ఏ డైరెక్షన్లో, యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే ఏం చెప్తాం, పీ బార్ క్రాస్ క్యూ బార్ ఉంటుందని చెప్పచ్చు. అంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అని రాయొచ్చు. ఎన్ క్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ యూనిట్ వెక్టర్ అని చెప్పచ్చు. ఓకే, అదేవిధంగా నువ్వు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎలా వస్తున్నావు అంటే బీ నుంచి ఏకి వస్తున్నావు అనుకోండి, ఇలా బీ నుంచి ఏకి వస్తున్నావు అనుకోండి, థంబ్ షోస్ డౌన్వర్డ్స్.
అంటే డౌన్వర్డ్స్కి ఉంటే అంటే ఏ నుంచి బీకి ఉంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటాం. ఒకవేళ బి నుంచి ఏకి ఉంటే డౌన్వర్డ్స్కి అప్పుడు ఎలా ఉంటుంది మనకి ఇది క్యూ బార్ క్రాస్ పీ బార్ అంటాం. ఓకేనండి, క్యూ బార్ క్రాస్ పీ బార్ అంటాం. జాగ్రత్తగా చూసుకున్నాం. అంటే డౌన్వర్డ్స్ అంటే ఇదేంటిది క్లాక్ వై డైరెక్షన్లో తిరుగుతుంటే క్రాస్ ప్రొడక్ట్ అంటాం. ఇది యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో తిరుగుతుంటే దీన్ని క్రాస్ ప్రొడక్ట్ అంటాం. ఏ నుంచి బీకి వెళ్తే పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటాం. బి నుంచి ఏకి వస్తే క్యూ బార్ క్రాస్ పీ బార్ అంటాం. ఓకేనండి, ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది ఇండికేట్ చేస్తాం అంతే, జస్ట్ మైనస్ అని పెడతాం. ఓకే, మీకు అర్థం అవ్వడం కోసం ఎప్పుడూ కూడా మీకు అర్థం అవ్వడం కోసం చెప్పడం జరిగింది. కానీ ఇది అంతా ఎగ్జామ్లో రాయకూడదు. మన ఎగ్జామ్లో రాయవలసింది ఏంటి, జస్ట్ ఈ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది టూ వెక్టర్స్ అండ్ సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ కాల్డ్ వెక్టర్ ప్రొడక్ట్. అంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అనమాట. పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఇంటూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అని రాస్తే సరిపోతుంది. ఈ డయాగ్రామ్ రాయని అవసరం లేదు, మీకు ఎలాగో అర్థం అవడం కోసం చెప్పాను అంతే ఇది. ఓకేనండి, ఓకే. ఇప్పుడు ఎలా రాద్దాం దీన్ని ఒకసారి అర్థం చేసుకోవడం కోసమే ఈ డయాగ్రామ్ చెప్పాను. ఓకే, వేర్ ఎన్ క్యాప్ అంటే ఏంటి ఇక్కడ మనకి యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ అంటే ఏంటి ఇక్కడ అర్థం, యూనిట్ వెక్టర్ అంటే అది ఏ డైరెక్షన్లో ఉందని అర్థం. ఎన్ క్యాప్ పైకి ఉంటుంది, డౌన్వర్డ్స్కి ఉంటుంది. ఓకేనండి, పైకి ఉంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ అంటే తంబ అనేది ఇలా తిరుగుతున్నాం. యాంటీ క్లాక్ వైజ్ అయితే పీ బార్ క్రాస్ క్యూ బార్, క్లాక్ వైజ్ అయితే క్యూ బార్ క్రాస్ పీ బార్ అని అర్థం. అంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అవుతుంది. లేకపోతే క్యూ బార్ క్రాస్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ సైన్ థీటా ఎన్ క్యాప్, జస్ట్ మైనస్ వస్తుంది అంతే. జస్ట్ మనం ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, వెక్టర్ ప్రొడక్ట్ డస్ నాట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. ఓకే, వెక్టర్ ప్రొడక్ట్ డస్ నాట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా. డస్ నాట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా అంటే కామ్యుటేటివ్ లా అంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్ అని అర్థం. అంటే ఎలా రాయొచ్చు ఇక్కడ మనకి పీ బార్ క్రాస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బార్ క్రాస్ పీ బార్. అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టాలి. ఎందుకని మీకు ఇక్కడ చెప్పాను, మీకు పైకి ఉంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ అని, అదే డైరెక్షన్ డౌన్ కొంటే క్యూ బార్ క్రాస్ పీ బార్ అని. అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. అంటే రెండు ఈక్వల్ కావు. ఓకేనండి, ఇక్కడ మన పీ వాల్యూ 1 తీసుకున్నాం, క్యూ వాల్యూ 2 తీసుకున్నాం. ఓకే, దీన్ని క్రాస్ ప్రొడక్ట్ చేసాం అనుకోండి, రెండు ఈక్వల్గా ఉండవు. అంటే ఇది మైనస్లో ఉంటుంది, ఇది పాజిటివ్లో ఉంటుంది వాల్యూ. అందుకని రెండు ఈక్వల్గా ఉండవు. అందుకని డస్ నాట్ ఒబేస్ కామ్యుటేటివ్ లా అని చెప్పచ్చు. ఓకే, ఈ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, ఈ వాల్యూ నెగిటివ్ ఉంటుంది. అందుకని నేను మైనస్ వేసాను డౌన్వర్డ్స్ కొంటే. ఓకేనండి, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వెక్టర్ ప్రొడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా. సెకండ్ పాయింట్ చూడాలమ్మా, వెక్టర్ ప్రొడక్ట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అండి. అంటే వెక్టర్ ప్రొడక్ట్ అనేది డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. అంటే పీ బార్ క్రాస్ క్యూ బార్ ప్లస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఎలా రాస్తుంది దీన్ని, పీ బార్ క్రాస్ క్యూ బార్ క్లోజ్ చేసింది ప్లస్ ఏమర్థం పీ బార్ క్రాస్ ఆర్ బార్ అన్న. ఓకే, దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పచ్చు. ఓకేనండి, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ టూ వెక్టర్స్ ప్యారలల్ టు ఈచ్ అదర్. థర్డ్ పాయింట్, ఇఫ్ two vectors parallel to each other. ఓకే, రెండు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. అంటే దిస్ ఈజ్ ద పీ బార్ వెక్టర్, దిస్ ఈజ్ ద క్యూ బార్ వెక్టర్. ఓకే అండి, పీ బార్ వెక్టర్ అండ్ క్యూ బార్ వెక్టర్ సేమ్ డైరెక్షన్. ఓకే, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి,
ఆ టూ వెక్టర్స్కి మధ్య యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఆ టూ వెక్టర్స్కి అంటే ఏం లేదండి, ఇద్దరు వ్యక్తులు ఇలా స్ట్రైట్గా ఒకే డైరెక్షన్లో వెళ్తే 0. ఒకడు ఎలా వెళ్తున్నాడు, ఒకడు ఎలా వస్తున్నాడు, ఓకేనమ్మా, అప్పుడు యాంగిల్ ఎంత వస్తుంది 180 degrees. ఒకవేళ ఒకడు ఇలాగ వెళ్ళి ఒకడు పైకి వెళ్తుంటే అప్పుడు పెర్పెండిక్యులర్. రెండు యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి మనకి PQ sin θ. అంటే PQ sin θ కాబట్టి PQ ఇంటూ sin 0 degrees ఇంటూ n క్యాప్. అప్పుడు ఎంత వస్తుంది మనకి P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి PQ sin 0. sin 0 వాల్యూ 0 అంటే P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. టూ వెక్టర్స్ అనేవి ఒకే డైరెక్షన్లో ఉంటే ఇలా రాయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ 4th పాయింట్ చూడండి అమ్మా. ఇఫ్ two vectors opposite to each other ఒకవేళ ఆపోజిట్లో ఉన్నాయనుకోండి, ఆపోజిట్లో అంటే ఎలాగా, సపోజ్ P బార్ వెక్టర్ ఇలా ఉంది, Q బార్ వెక్టర్ ఆపోజిట్లో ఉంది, అంటే ఒకడు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాడు, ఒకడు ఆపోజిట్లో వస్తున్నాడు, అప్పుడు యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ 180 degrees. ఓకేనమ్మా, 180 degrees కాబట్టి ఎలా రాయచ్చు ఇక్కడ మనకి దీని నుంచి P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ టు PQ sin 180 degrees. sin 180 ఇంటూ n క్యాప్. sin 180 వాల్యూ ఎంత అండి 0 కాబట్టి P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్. మీకు ఇందులో నేను ఒక 5 పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాను. ఆ 5 పాయింట్లో జస్ట్ ఒక 3 పాయింట్స్ అన్న ఎగ్జామ్లో రాయాలి ప్రాపర్టీస్. ఓకే, మీకు నచ్చినవి ఎంచుకోండి, ఒక 3 పాయింట్స్ సరిపోతుంది. ఓకేనండి. ఇఫ్ టూ వెక్టర్స్ perpendicular to each other రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, అంటే P బార్ అనేది ఇలా ఉంది, ఒకడు ఇలాగ వెళ్తున్నాడు, ఇంకొకడు ఇలాగ వెళ్తున్నాడు, రెండు ఆపోజిట్ అంటే రెండు పెర్పెండిక్యులర్గా ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి యాంగిల్ బిట్వీన్ P బార్ అండ్ Q బార్ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ టు PQ sin θ. అంటే θ అంటే sin 90 degrees ఇంటూ n క్యాప్. n క్యాప్ అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది అంతే జస్ట్. ఓకే, అంటే P బార్ క్రాస్ Q బార్ ఈజ్ ఈక్వల్ టు PQ ఇంటూ n క్యాప్. దిస్ ఈజ్ ద 5th ప్రాపర్టీ. ఓకే అండి, ఈ 5 ప్రాపర్టీస్ రాస్తే సరిపోతుంది ఎగ్జామ్లో. ఓకే, ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ టార్క్ అంటే ఏంటి, ఒక డోర్ మీద అప్లై చేసే ఫోర్స్ని టార్క్ అంటామండి. అంటే మనం లీనియర్గా ఒక బాల్ త్రో చేస్తే ఇలా త్రో చేసాం అనుకోండి, దాన్ని లీనియర్ ఫోర్స్ అంటాం. అదే ఒక డోర్ ఓపెన్ చేయాలన్నా, ఒక ట్యాప్ ఓపెన్ చేయాలన్నా దాని మీద అప్లై చేసే ఫోర్స్ని మనం టార్క్ ఫోర్స్ అంటాం. ఓకేనండి, అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం చేస్తాం, టౌ బార్ ఈజ్ ఈక్వల్ టు R బార్ క్రాస్ F బార్ అని చెప్తాం. ఓకేనండి, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, యాంగులర్ మూమెంటం అంటే L బార్ ఈజ్ ఈక్వల్ టు R బార్ క్రాస్ P బార్. ఓకే, R బార్ క్రాస్ P బార్ జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది అనమాట. వెక్టర్ ప్రొడక్ట్ అంటే డెఫినేషన్ రాయండి ఫస్ట్, తర్వాత ప్రాపర్టీస్ 5 రాయండి, ఎగ్జాంపుల్స్ 2 రాయండి, సరిపోతుంది. ఓకే అండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ, డిరైవ్ V ఈజ్ ఈక్వల్ టు R ఒమేగా. ఓకేనా, ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి, ఒక స్టోన్ తీసుకుని నేను ఇలా విసిరితే ఆ బాడీ మీద ఉన్న వెలాసిటీని ఏమంటారంటే లీనియర్ వెలాసిటీ అంటాం. అదే స్టోన్ని ఒక థ్రెడ్ తీసుకుని ఆ థ్రెడ్ కట్టి ఇలా తిప్పినప్పుడు ఆ స్టోన్కున్న వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటాం. అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కదా, సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కాబట్టి ఆ స్టోన్కున్న వెలాసిటీని మనం యాంగులర్ వెలాసిటీ అంటాం. ఓకే, యాంగులర్ వెలాసిటీ అంటే ఏం చెప్పచ్చు, ద రేట్ ఆఫ్ చేంజ్ of angular displacement okay is called angular velocity.
జస్ట్ నేను ఏఎన్జీ అంటే యాంగులర్ అని మీరు ఫుల్ ఫామ్ రాసుకోవాలి. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఒమేగా అంటాం. అంటే యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు ఇక్కడ డి థీటా బై డిటి. ఓకేనమ్మా, దీన్ని మనం ఏం చెప్పొచ్చు, ద రేట్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. ఓకే, యూనిట్స్ ఏం రాస్తాయి ఇక్కడ మనం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ రేడియన్స్ ఆర్ఏడి బై సెకండ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఆర్ఏడి బై టిఎస్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలంటే v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా. ఓకే, రిలేషన్ బిట్వీన్ యాంగులర్ velocity and linear velocity. ఓకే, యాంగులర్ వెలాసిటీ అండ్ లీనియర్ వెలాసిటీ ఈ రెండింటికి రిలేషన్ రాయాలి. అంటే ఈ రిలేషన్నే మనం v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి లీనియర్ వెలాసిటీ ఫార్ములా ఏంటి ఇక్కడ, ఇప్పుడు డి థీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, డిఎస్ అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్. అంటే v ఈజ్ ఈక్వల్ టు ఎంత, డిఎస్ బై డిటి. దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ linear displacement is called as linear velocity. The rate of angular displacement is called as angular velocity. So this is the equation 1. Next, angular velocity omega is equal to d theta by dt. This is the equation 2. Just నేను ఎలా రాస్తున్నానో ఎగ్జామ్లో కూడా అలా రాస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఒక సర్క్యులర్ మోషన్ ఇలా తిరుగుతుందని చెప్పాను కదా స్టోను. ఓకే, ఈ డయాగ్రామ్ కూడా మనం ఎగ్జామ్లో డ్రా చేయాలి. ఇది సెంటర్, ఇది థ్రెడ్, ఇది స్టోన్ అనమాట. ఈ స్టోన్ ఎక్కడ ఉందంటే ఏ దగ్గర ఉంది. ఇది సెంటర్ కాబట్టి ఓ అనుకుందాం. ఓకే, ఇనీషియల్గా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి. ఆ స్టోన్ అది బీకి రీచ్ అయ్యింది. అప్పుడు దిస్ ఈజ్ ద ఓ నుంచి ఏకున్న డిస్టెన్స్ ఏమంటారంటే ఆర్ అంటాం. రేడియస్లో డస్ నాట్ చేంజ్, రేడియస్ ఏం చేంజ్ అవ్వదు. అది ఎంత డిస్టెన్స్ చేంజ్ అయిందంటే ఎంత యాంగిల్ చేంజ్ అయింది, థీటా యాంగిల్ చేంజ్ అయింది. ఎంత డిస్ప్లేస్ అయ్యిందంటే ఎస్ డిస్టెన్స్ అయ్యింది. ఓకే, ఎస్ డిస్ప్లేస్ అయ్యింది. అంటే మనకి ఇక్కడ ఫార్ములా తెలియాలి. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎంతమ్మా, థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ బై రేడియస్. ఆర్క్ లెంగ్త్ బై రేడియస్ అని ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆర్క్ లెంగ్త్ బై రేడియస్. యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ లెంగ్త్ ఎంతమ్మా, ఎస్ డిస్టెన్స్ వెళ్ళింది అది ఎస్ బై ఎంత డిస్టెన్స్ ఉందో రేడియస్ సెంటర్ నుంచి పార్టికల్కి. సో మనకి ఆర్. సో మనకి దీని నుంచి ఎలా రాసుకోవచ్చు, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్ కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఆర్ ఇంటూ థీటా. సో ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది, దీంట్లో వేరియేషన్ అవసరం లేదు. అప్పుడు v ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, v ఈజ్ ఈక్వల్ టు ds బై డిటి. v ఈజ్ ఈక్వల్ ds బై డిటి. ఎస్ ప్లేస్లో ఇది రాసేయండి. అప్పుడు ఎంత అవుతుంది, డి బై డిటి ఆఫ్ ఎస్ ప్లేస్లో ఆర్ ఇంటూ థీటా. ఇక్కడ రేడియస్ కాన్స్టెంట్ అండి. రేడియస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఆర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. టైంతో పాటు థీటా వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఆర్ కాన్స్టెంట్గా తీసుకోవచ్చు. అంటే ఆర్ ఇంటూ డి థీటా బై డిటి. ఇక్కడ మనకి డి థీటా బై డిటి అంటే ఒమేగా. సో మనకి v ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు v ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఆర్ ఒమేగా. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. మన ఎగ్జామ్లో ఎలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4 మార్క్ చూడండి అమ్మా. థర్డ్ది డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్ క్వశ్చన్ అనేది ఎలా ఉండదో నేను షార్ట్కట్లో రాసాను అంతే. ఓకే, ఫస్ట్ మనకి యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏంటి. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే మన ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలో ఆ విధంగా రాస్తాను, చెక్ చేసి ఒకసారి చూసుకొని చాలు. ఓకే, ఫస్ట్ యాంగులర్ యాక్సిలరేషన్ ఫుల్ ఫామ్ మీరు రాసుకున్నామా సరిపోతుంది. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ is called
ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సలరేషన్. ఇది ఫుల్ ఫామ్ రాసుకోండి మీరా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, ఇప్పుడు మనకి యాంగులర్ యాక్సలరేషన్ అంటే మీకు చెప్పా ఇందాక ఏంటంటే ఒక స్టోన్ మనం విసిరినప్పుడు దాని మీద ఉన్న ఫోర్స్ని లీనియర్ ఫోర్స్ అంటాం. ఓకే, అదేవిధంగా డోర్ మీద అప్లై చేసే ఫోర్స్ని యాంగులర్ ఫోర్స్ అంటాం. అంటే యాంగులర్ ఫోర్స్ అంటే దాన్ని టార్క్ అంటాం అన్నమాట. ఓకే, అంటే లీనియర్గా విసిరినప్పుడు దాని మీద ఉన్న వెలాసిటీని లీనియర్ వెలాసిటీ అంటాం. అదే స్టోన్ని ఒక థ్రెడ్కి కట్టి అది సర్క్యులర్ మోషన్లో రొటేటరీ మోషన్లో తిరుగుతున్నప్పుడు ఆ స్టోన్కి ఉన్న వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటాం. ఓకేనండి. అంటే ఇక్కడ అదే విధంగా ఇప్పుడు ఒక బాడీని ఇనీషియల్గా విసిరినప్పుడు వెలాసిటీలో వచ్చే చేంజెస్ని టైంతో పాటు దాన్ని లీనియర్ యాక్సలరేషన్ అంటాం. అదే స్టోన్ తీసుకొచ్చి థ్రెడ్ కట్టినప్పుడు అది సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ఉంటే వెలాసిటీలో చేంజెస్ వస్తాయి కదా యాంగులర్లో కూడా, దాన్ని ఏమంటే యాంగులర్ యాక్సలరేషన్ అంటాం అంతే. ఓకే, యాంగులర్ యాక్సలరేషన్ దీన్ని ఆల్ఫా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. ఓకే, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ అని అర్థం. ఓకేనమ్మా, డి ఒమేగా బై డిటి ఇలా రాస్తే సరిపోతుంది. టార్క్ అంటే మనం ఫోర్స్ అంటే ఒకటి చెప్పుకున్నాం. ఫోర్స్ అని న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో డిపి బై డిటి, ఇది న్యూటన్ సెకండ్ లా. అంటే పి అంటే లీనియర్ మూమెంటం అని అర్థం, ఇట్లా యాంగులర్ మూమెంటం అంటే ఎల్ అని అర్థం. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటం, the rate of change of angular momentum is called torque. Okay, torque అంటే tau is equal to dp by dt, సారీ dp by కదండి, dl by dt. ఇది లీనియర్ మోషను, ఇది యాంగులర్ మోషన్. లీనియర్ మోషన్ డిస్ప్లేస్మెంట్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం, యాంగులర్ మోషన్ థీటాతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా వెలాసిటీని యూతో రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ వెలాసిటీని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. యాక్సలరేషన్ ఏతో రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ యాంగులర్ మోషన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. ఫోర్స్ని ఇక్కడ ఎఫ్తో రాస్తాం, ఇక్కడ టౌతో రాస్తాం. ఓకేనండి. అదే మూమెంటంని ఇక్కడ పీతో రాస్తాం, ఇక్కడ ఎల్ అనే లెటర్తో రాస్తాం. గుర్తుపెట్టుకోండి ఇవి. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అయితే ఇక్కడ ఏం రాస్తాం, టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా అని రాస్తాం. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఎంవి అయితే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఒమేగా అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇవన్నీ లీనియర్ పారామీటర్స్, ఇవన్నీ యాంగులర్ పారామీటర్స్. ఒక జస్ట్ ఐడియా కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే, జస్ట్ ఐడియా కోసం. ఓకేనండి. ఇక్కడ చూడండి, టార్క్ అంటే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ టార్క్. అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్. మనకు రిలేషన్ కావాలి. రిలేషన్ ఏంటి ఇక్కడ, రిలేషన్ బిట్వీన్ టౌ అండ్ ఆల్ఫా, ఈ రెండింటికి రిలేషన్ అడిగాడు. టౌ అంటే టార్క్ అని, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్ అని. మీరు ఇవే రాయక్కలొద్దండి ఎగ్జామ్లో, మీకు జస్ట్ ఐడియా కోసం చెప్పినంతే. మీరు ఈ డెఫినేషన్ రెండు రాసి ఈ రిలేషన్ బిట్వీన్ టౌ అండ్ ఆల్ఫా ఎలా రాయాలో నేను రాస్తాను అంతే, అది రాయండి చాలు. ఇప్పుడు మనకి యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డిటి. టౌ అంటే ఏం చెప్పాం, టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి అండి. ఇప్పుడు ఈక్వేషన్లో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇక్కడ మనకి ఫ్రమ్ టూ నుంచి టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బై డిటి, అంటే డి బై డిటి. ఎల్ అంటే ఏంటి మనకి డిఎల్ బై డిటి. అంటే ఇక్కడ ఏం చేద్దాం, సిన్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాను, ఐ ఒమేగా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా రాశాను. అంటే డి బై డిటి ఆఫ్ ఐ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఐ కాన్స్టెంట్ ఇన్ ఇనర్షియా. ఐ అంటే మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, ఈ ఒమేగాని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే దట్ ఎంప్లాయిస్, మీరు
కిందకి ఈజ్ ఈక్వల్ పెట్టి రాసుకున్నాం, ప్లేస్ లేక నేను పక్కన రాస్తున్నాను. అంటే ఎలా రాస్తున్నాను, ఐ కామన్ తీసేయండి, కాన్స్టెంట్ కాబట్టి డి ఒమేగా బై డిటి. ఓకే, దట్ ఎంప్లాయిస్ అంటే ఎంత అవుతుంది, ఐ ఇంటూ డి ఒమేగా బై డిటి అంటే ఎంతమ్మా, ఆల్ఫా, ఐ ఆల్ఫా. అంటే దేర్ ఫోర్ ఫైనల్లీ టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. I alpha. This is the relation between tau and alpha. అంటే టౌ అంటే టార్క్ అని, ఆల్ఫా అంటే యాంగులర్ యాక్సలరేషన్ అని. ఓకేనండి, జస్ట్ బోర్డు మీద నేను ఎలా ఉందో యాస్టీసీ అలా రాస్తే సరిపోతుంది. జస్ట్ ఇది ఏమి రాయక్కర్లేదు మనం. ఓకేనండి, ఓకే. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 3 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై DGR ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.